అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హౌస్ బ్రేకింగ్ సంబంధించినటువంటి కేసు ఈ నిడమనూరు మండలంలో ముకుందాపురంలో ఈ నెల ఆగస్టు నెల 17వ తారీఖు సాయంత్రం, జూలై 17వ తారీఖు ఈవినింగ్ ఇతను ఈ షేక్ ఉస్మాన్ అనేటటువంటి అతను ఈయన సన్నాయి వాయించుకుంటాడు. ఈయన ఫ్యామిలీతో ఒక ఫంక్షన్ నిమిత్తం రుద్రారం విలేజ్కి వెళ్తారు. ఆ రుద్రారం విలేజ్కి వెళ్ళి 19th మార్నింగ్ వచ్చి చూసుకునేటప్పటికి బ్యాక్ సైడ్ డోర్ పలగొట్టి ఇంట్లో నుంచి ఒక 10 తులాల బంగారం, 15 తులాల వెండి దొంగతనం అయిందనేది కంప్లైంట్. దీని మీద కేసు రిజిస్టర్ చేసుకొని సిసిఎస్ సిఐ జితేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హాలియా సిఐ జనార్దన్ గారు, నిడమనూరు ఎస్ఐ గోపాల్ వీళ్ళంతా కలిసి దీంట్లో చాలా కృషి చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఎటువంటి క్లూ లేదు. ఆ తర్వాత దీనికి సంబంధించి ఈరోజు అదే ముకుందాపురం గ్రామానికి చెందినటువంటి షేక్ అబ్దుల్ నబీ అనే నేరస్తుని అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుంచి 10 తులాల బంగారం, 15 తులాల వెండి రికవర్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటుగా నేరానికి సంబంధించి అతను వాడినటువంటి ఒక బైకు, అతని సెల్ ఫోన్ కూడా. నేరం జరిగిన విధానం ఏంటంటే, అదే రోజు ఈ రుద్రారం విలేజ్కి ఏదైతే ఈ దరఖాస్తుదారుడు షేక్ ఉస్మాను రుద్రారం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అదే ఫంక్షన్కి ఈ నిందితుడు కూడా షేక్ అబ్దుల్ నబీ కూడా ఆ ఫంక్షన్కి వస్తాడు. వచ్చి ఆ ఫ్యామిలీ అంతా రుద్రారంలో ఉండటం చూసి ఆ రోజు రాత్రి 17వ తారీఖు రాత్రి 3 గంటలకి అతను అక్కడి నుంచి వచ్చి ఈ ముకుందాపురంలో ఇల్లు పలగొట్టి దొంగతనం చేసుకొని మళ్ళీ వెళ్ళి ఆ ఫంక్షన్లో వాళ్ళకి కనిపించి ఎవ్వరికి అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా చేసింది. కాబట్టి జనరల్గా దీంట్లో క్లూ ఏం లేదు, ఎక్కడ ఎటువంటి ఫింగర్ ప్రింట్ కూడా దొరకలేదు, వాళ్ళ ఇంట్లో అనుగుణంగా దొరకవచ్చు, ఎటువంటి సీసీ కెమెరా కూడా లేదు. పూర్తిగా హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోటి మా వాళ్ళు దీన్ని వర్కౌట్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళందరినీ నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం. ఈ కేసులో చాలా అంటే వెరీ ఇంటెలిజెంట్గా, డెడికేటెడ్గా యూ కెన్ సీ ఆల్మోస్ట్ 2 నెలల క్రితం జరిగినటువంటి అరెస్ట్. దీంట్లో చాలా డెడికేటెడ్గా పనిచేసినటువంటి సిసిఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి గారు, ఆలియా సిఐ జనార్దన్, గోపాల్ మరియు ముఖ్యంగా కానిస్టేబుల్ సిసిఎస్ కానిస్టేబుల్ విష్ణు, వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు, గౌరవ నల్గొండ జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.